బాలీవుడ్ లెజెండ్స్ కమల్ హాసన్, రజనీకాంత్ జోరు మీద ఉన్నారు. కుర్ర హీరోలకు ధీటుగా దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రచ్చలేపుతున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు. ఇప్పటికే విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్ సరికొత్త రికార్డ్స్తో పాటు సెన్సేషన్ హిట్లను సొంతం చేసుకున్నారు. అంతేకాక నయా రికార్డులను సెట్ చేయడానికి రెడీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆహా అనిపించే రీతిలో యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇద్దరి సినిమాల లైనప్ తెలిస్తే బాపురే అనాల్సిందే, అంతలా దూసుకుపోతున్నారు ఇద్దరు హీరోలు. ట్రైలర్ హిట్ తో జోరు మీద ఉన్నాడు రజనీకాంత్. ఈ మూవీ తర్వాత దుమ్ము రేపే సినిమాలో వస్తాయనుకుంటే లాల్ సలాం గెస్ట్ రోల్లో కనిపించి నిరాశపరిచాడు సూపర్ స్టార్ రజనీకాంత్. పైగా ఈ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో అభిమానులు ఆయన నుంచి సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జ్ఞాన్వేల్ దర్శకత్వంలో వేటయ్య మూవీ చేస్తున్న రజనీ ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా కోలీవుడ్ హ్యాపెనింగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ భారీ సినిమాను లైన్లో పెట్టాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ని విడుదల చేయగా సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఈ స్టైలిష్ లుక్కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండగా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. తలాపై 171 మూవీ ఫస్ట్ లుక్లో వింటేజ్ లుక్లో ఉన్న రజనీకాంత్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే మేకర్స్ సైడ్ నుంచి మాత్రం మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 80లో గోల్డ్ స్మగ్లింగ్ జరిగేది అనేది అని అప్పట్లో ఓ వెలిగిన ఆ స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఓ యాక్షన్ థ్రిల్లర్ని చూపిస్తున్నారు. రజనీ లుక్లో కూడా బంగారంతో చేసిన వాచ్లు కనిపిస్తుంటాయి. అటు కమల్ హాసన్ కూడా తన కెరియర్లోనే భారీ ప్రాజెక్ట్ సినిమాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. విక్రమ్ తర్వాత సాలిడ్ లైనప్ పై కన్నేసిన కమల్ హాసన్ దానికి తగ్గట్టుగా భారీ ప్రాజెక్టును సెట్ మీద తీసుకొస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ డైరెక్టర్ శంకర్తో ఇండియా 2 చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో దగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నెక్స్ట్ ఇండియా 3 మూవీ కూడా స్టార్ట్ కాబోతుంది. కల్కి 2838 ADలో స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. సినిమాకే హైలైట్గా నిలిచే రోల్లో లోక్ నాయకుడు కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతుంది. ఆన్సరీ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇవి కూడా వినోద్ దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పాడు. మొత్తానికి ఇలా ఇద్దరి స్టార్స్ కూడా ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ హిట్ టాపిక్గా మారారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.